తాళ్లరేవు మండలంలోని గౌతమి గోదావరి తీరాన ఉన్న పిల్లంక పుష్కర ఘాట్ వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివ పంచాయతన నవగ్రహ సహిత శిఖరధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు శ్రీ పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో స్వామి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠ మహోత్సవాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనం, మూలమంత్ర హోమాలు, సుబ్రహ్మణ్య హోమం, అంగహోమం, కళాహోమం, మూర్తి హోమం, యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టాపనలు, బలిహరణ, మహాపూర్ణాహుతి, కళారోహణ, కుంభాభిషేకం, నవగ్రహ ప్రతిష్ట, ప్రథమార్చన, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 6 రోజుల పాటు ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభతో విశేష పూజలు నిర్వహించారు. మహోత్సవాల చివరి రోజు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పీతాని బాలకృష్ణ, కాదా గోవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్గం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామం గత సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. దాదాపుగా 200 సంవత్సరములకు పూర్వం ఉన్నటువంటి ఆలయము శిథిలావస్థకు చేరి భక్తులు పెరగడం వలన కొంచెం ఆలయం చిన్నది అవడం వలన అసౌకర్యవంతంగా ఉండి శిథిలావస్థకు చేరడం ఒకటి. ఇవన్నీ గమనించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయము పునర్నిర్మించాలి అని చెప్పి సంకల్పం చేయడం, ఆ రోజున జీర్ణోద్ధరణ చేయడం, మరలా శంకుస్థాపన చేయడం, అందరి సహాయ సహకారములతోటి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన ఈ రోజున ఇలా ఈ ఆలయాన్ని రూపొందించడం జరిగింది. గత 5 రోజుల నుండి కూడా అత్యంత వైభవోపేతంగా ఈ పునఃప్రతిష్టాపన మహోత్సవములు ఈ యొక్క ఋత్వికుల సహాయ సహకారములతోటి అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిజంగా ఇదే మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పడినటువంటి శ్రమకు ఈ రోజున అద్భుతంగా ఆ భగవంతుడు అక్కడ సాక్షాత్కరించడం, అంటే మాటలు కూడా రానంతటి చెప్పలేనటువంటి సంతోషం మా అందరిలోనూ ఉంది. నిజంగా ఈ ఆలయం ఇలా రూపొందించడానికి కూడా అనేక మంది అనేక రకాలుగా, కొందరు ధన రూపంలో సహకరించారు, కొందరు మనకు తెలియకుండానే సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో మా శ్రీనురాజు గారు కావచ్చును, సాగి బాబ్జీరాజు గారు కావచ్చును, వీరంతా కూడా అద్భుతమైన సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇంకా అనేక మంది పెద్దలు అద్భుత సహకారం. అలాగే మేము ఎవరినైతే ఇక్కడ యాక్షన్ కమిటీ, ఆలయ నిర్మాణానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం, దగ్గరుండి పనుల పర్యవేక్షణ చేయడం కోసం. మేము బయటికి వెళ్ళినా సరే ఆ కమిటీ సభ్యులందరూ కూడా అద్భుతంగా ఇక్కడ ఉండి వానర వచ్చినా, వరద వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చక్కగా పరిష్కరిస్తూ ఈ రోజుని ఆలయం ఇలాగా రూపొందిందంటే కనుక వారందరి కృషి నిజంగా అద్భుతం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పూర్వం పడగ రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉండేవారు. ఆయన్ని ఇప్పుడు చక్కగా వల్లీ దేవసేన సమేతుడై విగ్రహ రూపంలోకి తీసుకురావడం, అలాగే మరొక పక్కన శివ పంచాయతనము ఏర్పాటు చేయడం జరిగింది. శివ పంచాయతనంలో ప్రధానం ఈశ్వరుడు, ఆయన కామేశ్వరుడిగా ప్రతిష్ఠితులయ్యారు. అలాగే విష్ణుమూర్తి సంతాన గోపాల స్వామిగా ప్రతిష్ఠితులయ్యారు. సూర్య భగవానుడు, గణపతి విద్యాగణపతిగా ప్రతిష్ఠితులయ్యారు. అమ్మవారు కామేశ్వరి మాత. తరువాత నవగ్రహములు మనకు
మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా సరే నవగ్రహములన్నీ కూడా చతురస్రాకారంలో ఉంటాయి. ఇది నవగ్రహ ఆలయము. అర్ధచంద్రాకారంలో ఉండి ఆ గ్రహములన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా చక్కటి ఆలయము దర్శనము చేసుకుని అనుభూతిని పొందేలా రూపొందించి వీరందరూ కూడా ఈ 5 రోజులు కూడా ఎంతో కష్టపడి ఆ యొక్క అనుష్ఠానములన్నీ కూడా నిర్వహించి ఆ యొక్క విగ్రహములను ప్రతిష్ఠించడం జరిగింది. నిజంగా కన్నుల వైకుంఠంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం ఇదంతా కూడా మా గ్రామస్తుల అదృష్టంగా భావిస్తున్నాను.